సహజంగా సుందరమైనది అమ్మ దివ్యమంగళ విగ్రహం. దానికి అలంకారాలు కూడా తోడైతే ప్రకృతి మధురం గాత్రం ముక్త విభూషణై జాగర్తి అంటారు భట్టర్వారు. సహజ సుందరమైనటువంటి అమ్మ తిరుమేనిని ఎన్నో అలంకారాలు ఆశ్రయించి ఉన్నాయట. అందుకే అవి ముక్త విభూషణములు అని విశేషంగా చెప్తారు. అమ్మ తిరుమేనిని ఆశ్రయించాయి కదా, అంతకంటే వాటికేం కావాలి? శోభ మరింతగా అతిశయించింది. అలా అలంకరింపబడినటువంటి అమ్మ దివ్యదేహాన్ని పంచదార పలుకులతో కూడినటువంటి పాలలా ఉంది అంటారు. అలాగే పువ్వులతో కూడినటువంటి కల్పలతలా ఉంది అంటారు. సహజంగా మధురాలు పాలు స్వచ్ఛమైనవి. అందులో పంచదార పలుకులు కలిస్తే మరింతగా మాధుర్యం పెరుగుతుంది. సహజంగా విలక్షణమైనది కల్పలత. పూలతో నిండి ఉంటే వేరే చెప్పాల్సిన పనే లేదు. అలాగే సహజ సుందరమైనటువంటి అమ్మ విగ్రహం ఆభరణాలతో ఇంకా అద్భుతంగా ప్రకాశిస్తోంది అంటారు భట్టర్వారు.